హలో గాయస్, అదే మ్యూజిక్ ఎప్పుడు అయిపోద్దో మాట్లాడాలని చూస్తున్నా. ఈరోజు మనం కాల్ డ్యూటీ గేమ్ తెలుగులో ఆడిపోతున్నాం. ఇంకా నేర్చుకున్నాను అబ్బా, మరి అంత ప్రో ప్లేయర్ కాదు. అవుట్ అయితే అందరూ అవుట్ అవుతారు కదా, నేను అవుట్ అవుతుంది కదా, అదంతే మామూలుగా. అది ఒక మనసులో ఒకటి చేంజ్. దీన్ని పైకి ఎక్కేసి అలా పైనుంచి కొట్టేద్దాం అనుకున్నా, అప్పుడే నా గేమ్ లాగా అయిపోయింది. అందుకని మళ్ళీ వచ్చాను, కానీ అప్పుడే నాకు మిసైల్ పడింది. దురదృష్టం యారు ఆడమని చేస్తుంది తెలియదు నాకు. మళ్ళీ పైకి అనిపించింది, మళ్ళీ మెసేజ్ చేసి ఇంక పైకి డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. నేను ఇంకా టవర్ పై ఎగ్గా అనుకున్నా, ఎక్కలే. ఏం ఆలోచించుకొని నాకే తెలియదు. పైకి ఎక్కుదాం, పైన ఎవరో ఉన్నారని పైన ఎలా కొడదామని చూస్తే కిందకి దూరిపోయారు అనుకున్నా. పైన చూస్తే పైన ఎవరు లేరు. అదో అడ్డు వచ్చాను, మళ్ళీ అవుట్ అయిపోయినా. నా టీంమేట్స్ చాలా బాగా ఆడుతున్నారు అన్నమాట, చాలా బాగా ఆడుతున్నారు. ఏమో మరి ఎలా ఆడుతున్నా నాకే తెలియట్లే. ఇక్కడే అదృష్టంగా పడేదానికి వచ్చాము. అయ్యేటాను కదా నేను. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కేద్దాం. పైకి ఎక్కేసి ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ అన్ని తీసి దొప్పేద్దాం. మినీగన్ కదా, మినీగన్ అది 80% అయింది, పెట్టేసి అలా లోడ్ అయిపోయినట్టు మనం పైకి వెళ్తే అందరినీ కొట్టేద్దాం. అవుట్ చేసేద్దాం అందరినీ. ల్యాడర్ ఎక్కేద్దాం. ఇచ్చిన ఎక్కరా తొందరగా ఎక్కువ మినిట్ టైం వేసుకుని స్లో ఎక్కువ అక్కడ ఓకే. 1 డౌన్ 2 డౌన్. ఇదేం తీసుకోవాల్సిన ఇదేం స్కోప్ బాగాలేదు. ఇదేం తీసుకుంటాం కుట్టురా. ఒకటి నాకు ఇల్లు కాదు, పాడితే 50% మెసేజ్. ఇప్పుడు మినిగా తీసుకుని తూకేద్దాం, తూమచాలే. ప్రతి మంది ఉంటారు నా టీంలో. వాళ్ళు ఏమనుకుని నన్నే అంటారు చూసారు. అగోగో అరే అదృష్టం అంటుండ్రా నేను. కుళ్ళిరా మీ అందరికీ, ఎందుకురా అంత కుళ్ళి. కాసేపు ఆడాను వీడియో కోసం రాను, బాగా ఆడాను. ఓకే విన్ అయిపోయాం మనం. ఓకే విన్ను. చూడండి ఆ పసి కోనని నేనే అమాయకంగా పరిగెట్టుకుంటూ వస్తున్నా. ఫస్ట్లో చూసారు, అది నన్నే టార్గెట్ చేసేవాడు. బాగాలేదు కదా అస్సలు బాగా వద్దు. ఆన్ చేసేసాను నేను అసలు మోడీ. ఇక్కడ వచ్చేది బాగున్నా మన టీంలోకి సమ్మరే. ఇంకా వెహికల్ రే నేను లేను కదా. నేను ఆడుతున్నప్పుడు నేనే టీం అంతా ముందు నడిపెత్తినట్టు అనిపిస్తుంది. తెరసొత్తి నాకన్నా బాగా అన్నోళ్ళు ఉన్నారే. సరే ఏం పర్లేదు, నిగ్గంగా చాలు. నెక్స్ట్ మనం ఆడేద్దాం. స్టార్ట్. బ్రెయిన్ రాట్ అంటే నా లెవెల్లో నా ర్యాంక్ అని ఉన్నదో నాకన్నా ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారు, పిచ్చికి వస్తాడు. అందుకే బ్రెయిన్ రాట్ పేరు. అంటే హార్డ్ పాయింట్ వచ్చింది గైస్. బ్రెయిన్ రాట్ అంటే ఇది హార్డ్ పాయింట్ ఉండదు, మామూలుగా ఆడడానికి ఉంటుంది. హార్డ్ పాయింట్ ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా ఓడిపడిందో నాకేం తెలియదు. ఎక్కడి నుంచి ఓడిపడిందో అప్పుడే అవుట్ అయిపోయింది రా. చెయ్యి ఏం పర్లేదు, మళ్ళీ ఆడదాం కదా. తొందరగా రే నా క్యారెట్ స్లైడ్ అవట్లేరా. రే వెళ్ళరా. అవుట్ అవుతే అదృష్టం, నేను అవుట్ అవుతే అదృష్టం. ఓకే అయిపో. ఒకటి అవుట్, 2 3. సూపర్. 4 కూడా అయిపోతే మంచిదే. ఏం పర్లేదు. మళ్ళీ ఆడదాం. ప్లీజ్ అవుట్ అయిపోరా. అరే అది ఎస్ఎంజీ రా. చూసారా రికార్డ్ బ్రేక్ చేశాను నేను. లాంగ్ షాట్. కమాన్ 3 డౌన్, 3. అబ్బా అరే నా టీం బాగా ఆడట్లేదా, నేను బాగా ఆడట్లేదా, అసలు అర్థం కావట్లేదు అబ్బా నాకు. ఒరే ఎంతరా ఇది. ఎందుకురా కాస్తున్నా ఎవరు లేనప్పుడు. ఈడే ఆనే టార్గెట్ చేస్తాను చూడు. ఆడ అత్తమా స్లైడ్ అవుతున్నాడు కదా, వానే టార్గెట్ చేస్తాను. ఇప్పుడు మినిగన్ వచ్చింది, వాడదామని చూస్తున్నా. ఎక్కువ మంది వస్తే వాడదాం. మినిగన్త మాత్రం అవుట్ అవ్వకూడదురా నేను. మినిగన్త అసలు అవుట్ అవ్వను అంటే అవుట్ అయిపోతా, బట్ కాపాడుకోవాలి మినిగన్ నేనే. అది ఒక వాడే మా అవుట్ అయిపోయినరా. దిస్ బుల్షిట్ గైస్, బుల్షిట్. నేను ఎప్పుడైనా ఉన్నారా బుల్షిట్. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేరా. అవుట్. 1 డౌన్ 2. అరే
ఏది జరగకూడదు అనుకుని అదే జరిగింది. మరి రే నా మినీగన్ 0 రే 0 రే. సరే సరే ఏం పర్లే. ఏని ఆక్యుపై చేసాం. బి అయితే సెంటర్లో ఉంది. వాళ్ళు మన సీని ఆక్యుపై చేద్దాం అనుకున్నప్పుడే సీ ఇక్కడ ఎవరు కాపులో లేరు. అంటే ఇప్పుడు ఉన్నారు, ఇందాక లేరు. అప్పుడే వెళ్ళాల్సింది మనం. వెళ్ళుంటే సరిపోయేది. షీల్డ్ మంది కాదు, రెడ్ వాళ్ళు, ఎరుపు. అబ్బా కమన్ అవుట్. నా టీమేట్ అడ్డు వచ్చేస్తున్నారా? నా టీమేట్ వాళ్ళు షూట్ చేస్తే నేను అవుట్ అయిపోతా. ఓకే 2 డౌన్. అవన్నీ సహజమేలే. నాకు అట్లా ఇంట్రెస్ట్ పోయింది 2-3 అట్లలో. అగో వాడే ఈడు కాదు, ఆడు పారిపెట్టినాడు ఆడే. రే చూసారు ఆడికి ఎంత తక్కువ హెచ్పి ఉండాలో, స్లైడ్ అవుతున్నాడు. సేమ్ గన్. ఇది ఎలా అంటే పీరియాడజీ అదే పీరియాడజీ వర్సెస్ పీరియాడజీ, అంటే ప్రో వర్సెస్ ప్రో లాగా. ఏం తీసేసుకున్నాం మనం కదా. సీకే ఇంకా డైరెక్ట్ సీకే, అంటే వాళ్ళ స్పాన్ పాయింట్ దగ్గర ఇక్కడ డైరెక్ట్ సీకి వెళ్ళిపోవడమే. 1 డౌన్. రే 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 కుల్లి కుతంత్రాలు రా మీరు అందరూ వచ్చి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. విన్నా లూజా అమ్మయ్యా అదృష్టం వేసి ఇది అయితే. ఫైనల్ విన్ అయిపోయాం. నెక్స్ట్ రౌండ్ కూడా విన్ అయిపోవాలి. నెక్స్ట్ రౌండ్ 4 విన్ అయితే మళ్ళీ 2 గన్లు కలిపి మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. 6 వేసి తీసుకుందాం. అన్లక్కీ గన్నే, బట్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అందుకు. అంటే ఇందాకంటే లక్కీ గన్నే వాడాను నేను. కొందరు సీ తీసుకుంటారు, తెలియని వాడితే సీ తీసుకుంటారు అందరూ. అంటే వెళ్ళండి. నేను వెళ్ళాలనుకుంటున్నాను, బట్ వెళ్తా. మనం భయపడే వాళ్ళు కాదు, భయపెట్టించే వాళ్ళం అనమాట. ఎల్లు ఒక 1 డౌన్ 2 డౌన్. ఓకే భయపెట్టించి ఉంటారు నేను ఆయన. ఏం పర్లేదు. పద అరే కొమ్మన వెళ్ళొచ్చు కదా నా క్యారెక్టర్. ఒక నిమిషం. అరే ఏరా అది ఏ దగ్గర వెళ్ళిపోతాం. పద ఊర్రే వాడే. అమ్మయ్య అద్దిగా నా ఏమంటారు. అరే ఇద్దరా అయితే నేను గొడవపడేది ట్విన్స్ లాగా. వాళ్ళ టీంలో ఇద్దరే స్లైడ్ అయినట్టు. అయితే ఇందాక నుంచి నా టీంలో నేను ఒక్కనే అయింది స్లైడ్. నేను స్లైడ్ అవుతాను కదా, అంటే లైక్ అని పట్టుకొని వెళ్ళినట్టు స్లైడ్. అంటే అదే ఏదో బిహేవ్ చేసుకుంటారా అందరు. ప్లీజ్ ఏం తీసుకుంటారా? అది కాపాడండి రాదో. యా తప్పదు. అదేంటి ఎలా ఎగిరి పుట్టాడు రాడు. అవునా చూసారా మీరు? ఒకసారి వీడియో వెనక్కి మళ్ళీ చూడండి. అది ఎవడు రాడు సూపర్ మ్యాన్లోకి వచ్చి నేల బద్దలు కొట్టినట్టు. నాకు గేమ్ నేర్చుకోవాలనిపిస్తుంది. అయితే ఏంటి ఈయన హోమ్ ల్యాండర్ పవర్స్ ఏంటో. మరి హోమ్ ల్యాండర్ జాంబీ పవర్లో వస్తాయి, జాంబీ మోడ్లో. ఇక్కడ ఎలా వచ్చింది నేను వచ్చాడు. అమ్మయ్య అవుట్. అదృష్టం. యా తొందరగా చేసుకోవాలి. అఫ్కోర్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. పిస్టల్తో వాడు కొట్టింది. అదేంటంటారా నాయన? పిస్టలా ఉందా చూడడానికి? అది గైస్ ఇంట్రెస్ట్ పోతుందబ్బా రోజుకి. ఇప్పుడు నేను ఉన్నాను 10 కిల్లు కొట్టేస్తే అబ్బా నాకు నేనే ప్రయోజనం ఎడిట్ సోల్ చేసుకుంటాను అనమాట. ఇంకా నన్ను మించిన ఎవరు లేరు. తర్వాత వెళ్ళిన తర్వాత తోస్ గాలిపోయింది. ఎలా రా? ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అది? రాకెట్ లాంచర్ చేత్తో పట్టుకున్నాడు, బట్ వాడి దగ్గర రాకెట్ లాంచర్ గన్ లేదు. ఎస్ఎంజీ పట్టుకున్నాడు వాడు. హ్యాకర్ బై హ్యాకర్. 1 డౌన్. వద్దు అవుట్ అవ్వకూడదు. రే వీడే కాదు ఇందాక నుంచి క్యాంపింగ్ చేస్తుంటే వాడు వెనకాల వెళ్ళి కొట్టేద్దాం పదండి. వాడు వెనకాల నుంచి వెళ్ళి కొట్టేద్దాం పదండి. మినీగన్ వాడద్దు. గుంపుగా 10 మంది, ఒక 9 మంది, ఒక 4 వస్తే అప్పుడు మినీగన్ వాడతా. ఈ గ్యాప్ నుంచి రావాలి. కన్నా నుంచి ఎవరు ఉండకంటారా బాబు. ఏను ఆక్యుపై చేసుకుందాం. వాళ్ళు బీర్ని ఆక్యుపై చేసి బిజీగా ఉన్నారు కాబట్టి ఏ దగ్గర ఎవరు రారు. తెలివబ్బా నా టీమేట్. నేను మంచి నీకు పల్లె మన వాళ్ళు. రే అందరినీ వచ్చేసాడు రా వాడు ముగ్గురిని. ఎందుకు బ్రో ఇలా? కుక్క మందిలే. అదే మన టీం కుక్క. కొమ్మా వద్దు. తెల్ల గైస్ మ్యాచ్ విన్ అవుతాను నమ్మకం అయితే పోతుందన్నమాట. ఎందుకంటే అరే సీ మందే కదా అబ్బా. మన స్పానింగ్ పాయింట్ వెళ్ళు. ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళ టీం వర్క్
బా హ్యాట్స్ ఆఫ్. ఒకవైపు వాళ్ళే ఐ మీన్ హాట్ పాయింట్స్ కాపాడుకుంటూ మనది అటాక్. బా 3 గ్రూప్ కొంప తీసా 10 మంది ఫ్రెండ్స్ కాదు కదా, అంటే లైక్ 3 3 9 ఒక టీమ్ లీడర్ ఆడే అలా డివైడ్ అయి ఉంటారేమో అని అనుకుంటున్నాను. అరే ఇంకా ఇంకా జస్ట్ 1 minute ఉంది. 16 15 14 లెక్కట్ను రాకుంటా గేమ్. నెగ్గిసాం రే. అయ్యి చికెన్ విన్నర్, చికెన్ డిన్నర్. అమ్మా నా కష్టానికి ఫలితం తగ్గిందమ్మా. రే అది ఆడే కదా, నేను ఎక్కడున్నా అందులో. అది నేను కాదు, అది నేనేనా? గన్ అది కాదు అంటే నేను కాదు, అది నేనైతే అస్సలు కాదు గైస్ అది. సో గైస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. లాస్ట్ ఓకే నాకు తెలిసి లాస్ట్ చెప్తే స్కిప్ చేసేస్తారు, రిటర్న్ చేస్తారు, బట్ అయినా చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. That's it guys, thanks for watching. I will see you in the next one. Bye bye, tata, have a good day.